హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటూ ఈ రోజుటి వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం. ఏంటి పిల్ల హడావుడిగా అందరు రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? అయితే నేను ముందు రోజు వీడియోలో చూపించాను కదా, మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి వ్రతం జరిగింది. సో మా వదిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చారని. సో దాని నెక్స్ట్ డే అనమాట, సాటర్డే పూజ జరిగింది అండ్ సండే మేమందరం కలిసి, మీరు ఇంట్రోలో చూస్తే అర్థమయ్యే ఉంటుంది, బీచ్కి వెళ్తున్నాం అనమాట. సో మాకు దగ్గరలో ఉన్న బీచ్కి అయితే వెళ్తున్నాము. సో మా వదిన వాళ్ళు, మేము వాళ్ళ కార్లో అండ్ మేము మా కార్లో అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళే దారిలోనే నేను ఒక చిన్న స్నాప్ అయితే వేశాను. ఎందుకంటే ముందు రోజు ఫుల్ టైర్డ్ అయి ఉన్నాను, పూజ ఇదంతా చేయడం వల్ల 2 రోజుల నుంచి నిద్ర లేదు. సో ఇంకా కారు ఎక్కగానే ఇంకా నేనైతే నిద్రపోయాను. సో బీచ్కి వెళ్తున్నాం కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే చేసి కావాల్సిన లంచ్ కూడా ప్యాక్ చేసుకున్నాం అనమాట. నాన్ వెజ్ అంతా కూడా కుక్ చేసుకొని వెళ్తున్నాము. సో అదంతా చేయటము, క్లీనింగ్, ముందు రోజు పూజ ఇదంతా అవ్వటంతో నాకు బాగా నిద్ర వచ్చేసి కార్ ఎక్కిగానే ఇంకా నేనైతే నిద్రపోయాను. సో మా గుంటూరు నుంచి బీచ్కి అయితే మాకు 2 hours టైం పడుతుంది అనమాట. మాకు చీరాల, సూర్యలంక, బాపట్ల ఇవన్నీ దగ్గర, ఏదైనా కానీ 2 hours టైం పడుతుంది. సో మాకు తెలిసిన వాళ్ళు ఒక రిసార్ట్ ఉందనమాట. సో ఆ రిసార్ట్ దగ్గరలో ఉన్న బీచ్ చూసుకొని మేము వెళ్తున్నాము. ఇదిగోండి మా పిల్లలైతే చక్కగా నిద్రపోయారు. ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత మా వారు లేపారనమాట. ఇంకా అప్పుడు లేచి ఇంకా మేమందరం కూడా మళ్ళీ కొంచెం ఫ్రెష్ అవుతున్నాం అనమాట. అంటే ఆ మూడ్, బయటికి వెళ్తున్నాము అండ్ చాలా రోజుల తర్వాత బీచ్కి వెళ్తున్నాము అనేది కొంచెం హ్యాపీ థింగ్. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి మాటల్లోనే మేమైతే రిసార్ట్ దగ్గరకు వచ్చేసాము. మేము వచ్చింది మైరా గోల్డెన్ బీచ్ రిసార్ట్ అనమాట. ఇవి వచ్చేసి కొంచెం బీచ్కి దూరంగా ఉంటుంది. సో వాళ్ళు మైరా బీచ్ రిసార్ట్ చెప్పారు. ఇక్కడైతే మనకి 2 ఉన్నాయన్నమాట. మేము గూగుల్లో చూస్తే ఏది అనేది మాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఇదైతే బీచ్కి కొంచెం దూరంగా ఉందన్నమాట. మాకు చెప్పిన వాళ్ళు ఎలా చెప్పారంటే బీచ్ ఎదురుగా రిసార్ట్ ఉంటుంది. సో అందుకే కొంచెం కన్ఫ్యూజన్లో ఒక 10 minutes అట్లాగా డిస్కషన్ చేసి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక రిసార్ట్ ఉంది అని మనకు గూగుల్లో ఉంది. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళదు, జస్ట్ ఒక 5 minutes, కార్లో 5 minutes కూడా పట్టదు, జస్ట్ వాకే అనమాట. ఇదిగోండి కొంచెం ముందుకు రాగానే ఇంకొక రిసార్ట్ ఉంది. సో 2 సేమ్, కాకపోతే ప్రైస్ వేరియేషన్తో మనకి బీచ్ దగ్గర ఒక కాస్ట్ ఉంటుంది అండ్ కొంచెం లోపలికి కొంచెం వెనక్కుంటేనేమో ఒక కాస్ట్ ఉంటుంది అనమాట. సో బీచ్ ఎదురుగా బాగుంటుంది కదా అన్నట్లుగా మేము బీచ్కి ఎదురుగా తీసుకున్నాము. బీచ్ వ్యూ రిసార్ట్ అది. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. ఇదిగోండి నడిచి వస్తుంటేనే మీకు అర్థమైంది కదా. సో కొంచెం ముందుకు రాగానే బీచ్ కనిపిస్తుంది అండ్ బీచ్ పక్కనే ఇదిగోండి మేము తీసుకున్న రిసార్ట్ అనమాట, మైరా గోల్డెన్ బీచ్ రిసార్ట్. ఎంత హ్యాపీగా అనిపించిందో, ఎందుకంటే నేను ఇంతవరకు ఇటువంటి ఎక్స్పీరియన్స్ అసలు ఎప్పుడూ చూడలేదు. బీచ్ పక్కనే ఇట్లాగా రూమ్స్ ఉండటం అనేది నేను టీవీలో, మూవీస్లో ఆర్ సెలబ్రిటీస్ ఇప్పుడు గోవా వెళ్ళి మనకి వీడియోస్ అవి షేర్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర చూడడమే కానీ నా కళ్ళారా ఇంతవరకు చూసింది లేదు. సో ఆ ఎగ్జైట్మెంట్, ఆ హ్యాపీనెస్ అదంతా కూడా మీరు నా ఫేస్లో చూడొచ్చు. సో లోపలికి స్టార్ట్ అవ్వగానే ఇక్కడ మనకి వాటర్ ఫౌంటైన్ ఉంది అండ్ లోపలికి వెళ్ళే వ్యూ, రోడ్ అది కూడా చాలా బాగుందనమాట. సో స్టార్టింగ్లోనే ఇట్లాగా మనకి ఆ బీచ్ వైబ్స్ వచ్చేస్తున్నాయి అనమాట. ఇట్లా కొబ్బరి చెట్లు అండ్ గవ్వలతో చేసిన ఇట్లా చిన్న చిన్న ఆర్ట్స్, ఇవన్నీ చాలా బాగా అనిపించింది. అండ్ రిసార్ట్ మొత్తం కూడా మనకి ఇట్లాగా చెక్కతో కట్టిందనమాట, ప్రాపర్ బిల్డింగ్ కాదు. సో చెక్కతో కట్టిన రిసార్ట్. ఇదిగోండి ఈ రిసార్ట్కి ఆపోజిట్లోనే మనకి బీచ్ ఉంది. ఎంత ఎగ్జైట్మెంట్గా ఉన్నాను అంటే, సో వెళ్ళేదాకా ఇలా ఉంటుందని తెలీదు. బీచ్ పక్కనే అన్నారంటే ఏదో కొంచెం పక్కన అటు ఇటు అనుకున్నాను, కానీ ఎదురుగా ఉండడం అనేది ఇదే అనమాట.
చూసారు కదా, ఇట్లాగా మనకి రూమ్స్ సెపరేట్గా రూమ్స్ ఉంటుంది. ఇదిగోండి మనకి నేను నడుచుకుంటూ వెళ్ళాను కదా, ఇవన్నీ రూమ్స్ అండ్ ఒక క్యాంటీన్ ఉంది. అండ్ మేము తీసుకున్నది ఒక రూమ్ అనమాట. సో మాకు ఇంకా దగ్గర అనమాట బీచ్కి. సో ఇదిగోండి మనమైతే రూమ్కి అయితే వచ్చేసాము. నేను వీడియో తీసుకొని రావడం కొంచెం స్లోగా వస్తున్నాను. మా వాళ్ళైతే ముందుగానే వెళ్ళిపోయారు, మావయ్య వాళ్ళు, వదిన వాళ్ళు, వీళ్ళందరూ. సో వాళ్ళు లోపలికి వెళ్ళి రిలాక్స్గా కూర్చున్నారనమాట. ఇదిగోండి లోపలికి వెళ్ళగానే మనకి రూమ్ మొత్తం కూడా ఇలా ఉంది. సో ఒక బెడ్ అండ్ ఒక సోఫా అండ్ ఒక చిన్న డ్రెస్సింగ్ టేబుల్, ఒక కబోర్డ్ అండ్ వాష్రూమ్, ఏసీ, ఫ్యాన్, ఇవన్నీ చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. అండ్ నేను మీకు మొత్తం కూడా చూపిస్తాను. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసి ఇంకా ఫాస్ట్గా బీచ్లోకి అయితే వచ్చేసాము. ఈరోజు మన వీడియో అంతా కూడా బీచ్లో ఉండబోతుందన్నమాట. సో మేము వదిన వాళ్ళం అందరం ఫ్యామిలీతో మంచిగా ఎలా టైం స్పెండ్ చేసాము అనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఫస్ట్ అయితే ఇట్లాగా కొన్ని ఫ్యామిలీ పిక్స్ అయితే తీసేసుకున్నాము. ఎందుకంటే వాటర్లో వెళ్ళి ఆడిన తర్వాత పిల్లల్ని రండి ఫోటో దిగుదామంటే అస్సలు ఒక్కరు కూడా రారు. అందుకే ముందుగా చిన్న ఫ్యామిలీ పిక్స్ అవన్నీ తీసేసుకొని ఇంకా ఆ తర్వాత వాటర్లోకి వెళ్ళడం అనేది స్టార్ట్ చేసాము. బిశ్వాక్ అయితే ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట వాటర్లోకి రావటం, ఇట్లాగా బీచ్లోకి. సో వాడు కొంచెం స్లో ఉన్నాడు, కానీ మిగతా పిల్లలైతే ఎంత ఎంజాయ్ చేశారంటే డే మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసేసారు. కూడా వెళ్ళిపో. వాడికి కింద కాలు కింద తీసుకుపోతుంటే భయం వేస్తుంది. ఇదిగోండి ఇంకా ఉయ్యాలలు ఇవి ఉన్నాయన్నమాట. మనకి రిసార్ట్కి సంబంధించిన ఇది ఉయ్యాల. సో నేనైతే నాకు ఉయ్యాల ఎక్కడ కనిపించినా అస్సలు ఆగను, ఫస్ట్ వెళ్ళిపోయి ఊగాల్సిందే, అంత ఇష్టం అనమాట. అందులోనూ ఇట్లాగా బీచ్ పక్కన ఉండడం అనేది ఇదే ఫస్ట్ టైం. సో ఇంకా చక్కగా కూర్చొని ఆ బీచ్ చూసుకుంటూ ఇట్లాగా చక్కగా ఉయ్యాలైతే ఊగాను. బట్ మంచి మంచి వీడియోస్, క్లిప్స్ అవన్నీ మిస్ అయిపోయినాయి అనమాట. మేము నార్మల్గా ఎంజాయ్ చేసినవి తీసుకున్నాను, కానీ రీల్స్ కోసం వీడియోస్ అనేది చాలా తక్కువ అయింది. సో ఈసారి ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే నేను అనుకోకుండా ఇలాంటివన్నీ నాకు ఎక్స్పీరియన్స్ అవ్వడంతో అవి అన్నీ చేసుకుంటూ మంచిగా ఫీల్ అయ్యి ఆ మెమరీస్ని ఉంచుకున్నాను. కానీ వీడియోస్ తీయాలి, రీల్స్ తీయాలి, సో ఇలాంటి వ్యూకి ఇలాగ మనం రీల్ చేయాలి అనేది ఆ థాట్ లేదనమాట. జస్ట్ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేస్తున్న ఆ క్లిప్స్ని నేను మీతో ఇలాగా షేర్ చేసుకున్నాను. అండ్ మా వారైతే నాకు మంచిగా ఉయ్యాలు ఊపారు. ఆ తర్వాత పిల్లల్ని కూడా కూర్చోబెట్టి ఉయ్యాలు అవన్నీ కూడా ఊపాను అనమాట. మేము వెళ్ళిన క్లైమేట్ ది బెస్ట్ అండి. ఎండగా అనేది హెవీగా లేదు, అండ్ క్లైమేట్ వర్షం పడుతుంది చల్లగా ఉండేదని కూడా లేదు. ఎంత బ్యాలెన్స్డ్గా ఉంది అంటే పిల్లలు మేము కంఫర్టబుల్గా హ్యాపీగా క్లైమేట్తో కూడా ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇద్దరు వస్తే ఏముండదు, ఫ్యామిలీతో వస్తే బాగుంటుంది.
పిల్లలతో పాటు మేము కూడా చిన్న పిల్లలం అయిపోయి మంచి మంచి క్లిప్స్ అలాగే ఇట్లా వాటర్లో ఎంజాయ్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీ థింగ్. ఇక్కడ మెయిన్ బెస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ రిసార్ట్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు కానీ ఇంకెక్కడా కూడా జనం లేరు, చాలా తక్కువ ఉన్నారనమాట జనము. మీకు చూస్తుంటేనే అర్థమై ఉండొచ్చు, బీచ్లో అటు కానీ అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ అసలు పీపుల్ లేరనమాట. కంటి చూపు మేరు జనం ఎవ్వరు లేరు, మా ఫ్యామిలీ తప్పితే. ఇంకొంచెం ఆఫ్టర్నూన్ టైం 3-4 అయిన తర్వాత అప్పుడు దగ్గరలో ఉన్న ఏరియా పీపుల్ వచ్చి వాళ్ళు టైం స్పెండ్ చేయడమే కానీ అందాక అసలు జనం ఎవ్వరు లేరు, మా ఫ్యామిలీ ఒక్కటే అనమాట. అందుకే ఇంకా మాకు నచ్చినట్లుగా హ్యాపీగా కొన్ని ఫ్యామిలీ పిక్స్ అలాగే ఇట్లాగా పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేసాము. అట్లా వాటర్లో ఒక 2 hours టైం స్పెండ్ చేసి ఇంకా నీరసం వచ్చి ఆకలేసి ఇదిగోండి ఇంకా భోజనం తినటానికైతే వచ్చేసామన్నమాట. పిల్లలు బాగా చల్లగా ఉంది అని అనిపిస్తే వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసి ఇంకా మేమైతే భోజనం ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకొని తింటున్నాము. సో మేము తీసుకెళ్ళింది మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, వైట్ రైస్, అలాగే నేను నాన్ వెజ్ తినాను కాబట్టి ప్రస్తుతానికి నేను కిచిడి బయట తీసుకున్నాం అనమాట. మాకు దగ్గరలో ఉన్న ఫేమస్ సుబాని హోటల్లో ఒక కిచిడి తీసుకున్నాము. సో ఇంకా పిల్లలకి పెట్టేసి ఫస్ట్ ఆ తర్వాత మేము కూర్చొని భోజనం అయితే చేస్తున్నాము. మీకు రాగానే ముందు రూమ్ చూపించాను కదా, ఆ రూమ్కి ఉన్న బాల్కనీ అనమాట ఇది. ఈ బాల్కనీ నుంచి మనకి బీచ్ వ్యూ కనిపిస్తుంది. అట్లా వీడియో తీయాలి అని మూమెంట్ అది కూడా మర్చిపోయాను. అంటే వీడియోలో షేర్ చేయాలి కదా మీతో పాటు, సో మీకు కూడా చూపించాలి అనే ఎగ్జైట్మెంట్ అనమాట నాకు. సో అది వీడియో తీయాలి అనేది కూడా మర్చిపోయాను. భోజనం చేసేసి ఫాస్ట్గా మళ్ళీ వాటర్లోకి అయితే వచ్చేసాము. ఇలాగ భోజనం చేసి అవన్నీ మళ్ళీ నీట్గా ప్యాక్ చేసేసి ఇలా వచ్చేసరికల్లా ఇవిగోండి ఇట్లా మనకి ఏమంటారో తెలియదు కానీ ఈ బైక్ మోడల్లో ఉన్న ఇది అనమాట. దీని మీద మనము చక్కగా ఈ ఇసుకలో మనము ఈ బీచ్లోనే మనం చక్కగా వెళ్ళి రావచ్చు. అందుకే ఇది ఎక్కుదాము, ఈ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది అనేసి నేను, మా వారు, పిల్లలు, అలాగే ఫనీ అనేవాళ్ళు, మా వదిన వాళ్ళు అందరం మంచిగా దీన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేసాము. ఇంతకుముందు నేను ఆల్రెడీ ఇది ఒకసారి ఒక పార్క్లో నేను పన్విత్ మేమందరం మంచిగా అది అడవి లాంటిది అనమాట. అది ఒకసారి వెళ్తే ఇట్లాగ బీచ్లో వెళ్ళడం అనేది సెకండ్ టైము. అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి ఇది ఎలా డ్రైవ్ చేయాలి ఏంటి అనేది వాటర్ పక్కనే ఉన్న భయం లేకుండా వెళ్ళాము. ఫస్ట్ భయం లేదు, భయం ఉంటే మనం వెళ్ళలేము అనమాట. ఇది ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి భయం లేకుండా ఇదిగోండి నేను మా వారు ఫస్ట్ ఒక రౌండ్ వెళ్ళొచ్చాము. ఆ తర్వాత పిల్లల్ని తీసుకొని నేను డ్రైవ్ చేశాను అనమాట. ఆ తర్వాత వదినతో ఇట్లాగా అందరం ఒక్కొక్క రౌండ్ వేసుకొని వచ్చాము. సో దీని కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది అక్కడ. ఇంకా పిల్లలైతే ఎంత బాగా ఆడుకుంటున్నారంటే కొంచెం సేపు వాటర్లో, కొంచెం సేపు ఇట్లాగా ఇసుకలో, అండ్ దెన్ కొంచెం సేపు రూమ్లో, ఇలాగా చాలా బాగా వాళ్ళు కూడా టైం స్పెండ్ చేశారు. మార్నింగ్ 11కి అక్కడికి చేరుకున్నాం కాబట్టి 11 నుంచి ఈవినింగ్ 6 వరకు అక్కడే టైం స్పెండ్ చేసాము. ఈవినింగ్ 6 వరకు మంచిగా పిల్లలతో పాటు మేము, మావయ్య వాళ్ళు అందరూ హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేసాము. చూసారు కదా పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు. మేము ఇప్పుడు ప్రెజెంట్ అట్లాగా బైక్ని డ్రైవ్ చేస్తున్నాము. వాటర్లోకి వెళ్తే కష్టము అనేసి ఇట్లాగా ఇసుకలో వదిలిపెట్టామన్నమాట. ఇక్కడ ఉండండి రా అంటే వీళ్ళు చూసారా ఇసుకతో ఎలాగ ఆడుకుంటున్నారు. మెయిన్ విశ్వ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు వాటర్లోకి అయితే రావట్లేదు కానీ ఇట్లాగా పక్కన ఇసుకలో అయితే బాగా ఆడుతున్నారనమాట. పిల్లలతో పాటు నేను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఎప్పుడన్నా బీచ్కి వెళ్ళాలి అనుకుంటే హ్యాపీగా మీరు ఒక్కలే కాదు
ఫ్యామిలీతో వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకళ్ళు ఇద్దరు వెళ్తే అసలు ఎంజాయ్మెంటే ఉండదు. నేను అదే అనుకున్నాను. ఒక్కళ్ళు ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్తే అసలు ఉండదు. ఫ్యామిలీతో 2-3 ఫ్యామిలీస్ ప్లాన్ చేసుకోండి, వెళ్ళండి. అట్లయితే మనం బాగా టైం అనేది స్పెండ్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి బీచ్ పక్కనే ఇట్లాగా రిసార్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి టెంపరీగా వేసినవి అనమాట. అట్లాగా గుడిసెల్లాగా, లేదు అంటే చెక్కలతో కట్టిన చిన్న చిన్న రూమ్స్ అనమాట. అది పర్మనెంట్ ఏమీ కాదు. సో అట్లాగా మనం నైట్ స్టే చేసాము అంటే చక్కగా క్యాంప్ ఫైర్ ఇవన్నీ కూడా ఉంటుంది. మేము అంత ప్లాన్ చేసుకోలేదు కాబట్టి మేము ఉండలేదు. అండ్ నెక్స్ట్ డే పన్వితికి స్కూల్, మా వారికి ఆఫీస్ ఉండడంతో మేము వచ్చేసాం. కానీ వదిన వాళ్ళు ఆ నైట్ స్టే చేసి మార్నింగ్ వచ్చారనమాట. అంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజెస్ ఉంటుంది కదా, సన్సెట్ ఈవినింగ్ అండ్ సన్ రైజ్ ఉంటుంది. మేము సన్సెట్ చూసేసి వచ్చేసాము. వదిన వాళ్ళు ఆ నైట్ స్టే చేసి సన్ రైజ్ చూసి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అది చేసేసి వచ్చేసారనమాట. ఆ తర్వాత ఇదిగోండి ఇట్లాగా చిన్న చిన్న స్టోన్స్తో ఇట్లాగా కొంచెం పక్కకు వచ్చిన తర్వాత అక్కడ కూడా కొన్ని క్లిప్స్ అవి తీసుకున్నాము. అండ్ దెన్ ఇంకా బ్యాక్ వచ్చేసి ఇంకా స్టార్ట్ అవుదామన్న టైంలో ఇట్లాగా రాగానే ఇది కనిపించింది, కానీ ఇక్కడికి వచ్చి ఫొటోస్ అయితే తీసుకోలేదు. ఇదిగోండి ఇక్కడ కూర్చొని ఈ వ్యూ పాయింట్ లేదంటే ఫోటో బూత్ ఏదైనా అనుకోవచ్చు. సో ఇక్కడ కూర్చొని కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. చూశారు కదండి ఈ రోజుటి వ్లాగ్. ఇంత మంచిగా షూట్ చేసుకున్నాను అండ్ చాలా మంచి టైం ఫ్యామిలీతో స్పెండ్ చేసాము. ఇది ఒక మంచి మెమరబుల్ వీడియో అనుకుంటూ ఈ రోజుకి వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.